మొన్నటిదాకా కాలుష్యం వల్ల మూతపడిన స్కూళ్లు ఇప్పుడు కోల్డ్ వేవ్స్ వల్ల మూతపడ్డాయి. పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత కారణంగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్ బుద్ధ నగర్లో 8వ తరగతి వరకు సెలవు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది ప్రభుత్వం. మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెలలో గతం కంటే అధికంగా చలి తీవ్రత ఉంటుందని తెలిపింది ఐఎండీ. ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పలు చోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాదిని చలి వణికిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాంతో ఢిల్లీ జనమంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. 50 మీటర్లు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో జనమంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ దట్టమైన పొగమంచు మనకు కనిపిస్తూనే ఉంది. ఎదురుగా కొద్ది దూరం వరకు మాత్రమే విజిబిలిటీ ఉంది. దాంతో దట్టమైన పొగమంచు ఢిల్లీతో పాటు ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క విమానాలు, రైళ్లు, రహదారులపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే ఉదయం 10-11 గంటలు అవుతున్నా కానీ ఇప్పటికీ విజిబిలిటీ అనేది మార్పు రాలేదు. పైగా మరింత ఫాగ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొగమంచు క్రమంగా పెరిగిపోతుంది. దాంతో ఢిల్లీలో విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అలర్ట్స్ కూడా జారీ చేశారు. విమానాల రాకపోకలకు ఖచ్చితంగా అంతరాయం కలుగుతుంది. ప్యాసింజర్స్ వీటన్నిటిని కూడా ఫాలో అప్ చేసుకోవాలని చెప్పారు. ల్యాండింగ్ కావచ్చు, టేకాఫ్ కావచ్చు, వీటి విషయంలో తీవ్రంగా ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు కొన్ని టెక్నాలజీ పరంగా కూడా ఏదైతే కేటగిరీ 3 టెక్నాలజీ ఉన్నటువంటి విమానాలకు తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఒకవైపు ఎయిర్పోర్ట్ అథారిటీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఈ కోల్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే నోయిడా కావచ్చు, ఢిల్లీలో కావచ్చు స్కూల్స్కు సెలవులు ప్రకటించారు. తీవ్రంగా చలి, దానికి తోడు పొగమంచు. సో దాంతో జనమంతా హీటర్లను విపరీతంగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అంటే కొంత వింటర్ అనేది ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఏదైతే ఈ రోజు వరకు దాదాపు కొన్ని ప్రాంతాల్లో 6 డిగ్రీలు 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రమంగా ఈ చలి తీవ్రత మరో 1-2 వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దాంతో ఢిల్లీ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చలి ప్రభావం, పొగమంచు ప్రభావం వాహనాల రాకపోకల పైన కూడా కనిపిస్తుంది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. స్పీడ్గా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. లైట్లు వేసుకొని వాహనాలన్నీ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ, ఢిల్లీ నుంచి.